నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మిల్లీ మేకర్ టమాటా కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఈ కర్రీని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక కప్పు మిల్లీ మేకర్ తీసుకొని హాట్ వాటర్లో ఒక 10 నిమిషాలు ఈ విధంగా నానబెట్టుకొని నీళ్ళన్నీ వంపేసి మిల్లీ మేకర్ని పిండుకొని ఈ విధంగా గిన్నెలో వేసుకోవాలి. ఒక 7-8 మీడియం సైజు టమాటాలను ఈ విధంగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలను కూడా కట్ చేసి పెట్టుకోవాలి. కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. తర్వాత మనం కట్ చేసుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకొని ఈ విధంగా తిప్పుకుంటూ కుక్ చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా వేగాక కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు వేగాక అందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులోకి మిల్లీ మేకర్ కూడా వేసుకోవాలి. ఇందులో ఒక హాఫ్ స్పూన్ పసుపు, టేస్ట్కి సరిపడా సాల్ట్ని వేసుకోవాలి. తర్వాత ఇవన్నీ బాగా గరిటతో ఒక 2 నిమిషాల పాటు కలుపుకోవాలండి. ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఇవన్నీ ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు ఈ మిల్లీ మేకర్ని ఆయిల్లో మగ్గనివ్వాలి. అప్పుడప్పుడు మూత తీసుకుంటూ ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి. ఈ మిల్లీ మేకర్ను 5 నిమిషాల పాటు కుక్ చేసుకున్నాక మనం కట్ చేసుకున్న టమాటాలను కూడా వేసుకొని మొత్తాన్ని కలుపుకోవాలి. ఫ్లేమ్ని మీడియంలోనే పెట్టుకొని మూత పెట్టుకొని టమాటా ముక్కలు మగ్గే వరకు కుక్ చేసుకోవాలి. మూత తీసి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. అప్పుడు అడుగంటకుండా ఉంటుందండి. మీకు కావాలంటే ఈ టమాటా ముక్కల ప్లేస్లో టమాటా ప్యూరీ కూడా వేసుకోవచ్చండి. ఈ టమాటా ముక్కలు ఈ విధంగా మగ్గాక ఇందులో ఒక 2 స్పూన్ల కారాన్ని వేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి. కారం వేసిన తర్వాత ఒక 2 నిమిషాలు కర్రీని కుక్ చేసుకోవాలండి. తర్వాత ఇందులోకి కొద్దిగా ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ని వేసుకోవాలండి. వేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి. ఈ వాటర్ అనేది మనకు గ్రేవీ కోసం అండి. ఈ విధంగా కర్రీ ఉడికేటప్పుడు కొద్దిగా కొబ్బరి పొడి వేసుకోవాలి. అలానే ఒక స్పూన్ గరం మసాలా కూడా వేసుకొని మొత్తాన్ని కలుపుకోవాలండి. మీకు గ్రేవీ కన్సిస్టెన్సీ కొద్దిగా ఎక్కువగా కావాలి అనుకుంటే కొద్దిగా కొంచెం వాటర్ని ఎక్కువ వేసుకోవచ్చు. ఈ విధంగా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. మనకు కర్రీ అనేది ఈ విధంగా దగ్గర పడే వరకు కుక్ చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా కర్రీ అనేది దగ్గర పడాలి. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు స్టవ్ని ఆఫ్ చేసుకోవాలి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్